నమో వెంకటేశాయ. వెల్కమ్ టు మీనా తిరుమల అప్డేట్స్. ఈ రోజు ఈ వీడియోలో తిరుమల స్వామివారి దర్శనం వివరాలు, ఈ రోజు భక్తుల రద్దీ, ఇంకా ఏ దర్శనం వారికి ఎంత సమయంలో దర్శనం అవుతుంది, ఇంకా మీ కామెంట్కు సమాధానాలు, అంటే నిన్నటి వీడియోలోని కామెంట్ల రూపంలో అడిగిన భక్తుల సందేహాలకు సమాధానాలు కూడా తెలుసుకుందామండి. అలాగే దర్శన వివరాలు తెలియజేస్తాను. ఇంకా టీటీడీ వారి ఇన్ఫర్మేషన్ ఫాస్ట్గా తెలుసుకోవాలి అనుకుంటే మీరు మన వాట్సాప్ ఛానల్ని కూడా ఫాలో అవ్వచ్చు. ఈ వాట్సాప్ ఛానల్ లింకును ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇక మన వీడియోలని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు తప్పకుండా ఈ వీడియోని కూడా లైక్ చేయండి. ఇక దర్శనం వివరాలు తెలుసుకుందాం. నిన్నటి రోజు ఉదయం నుంచి రాత్రి వరకు కూడా వైకుంఠంలోని అన్ని కంపార్ట్మెంట్స్ ఫుల్ అవ్వలేదు. అలాగే నారాయణగిరి షెడ్స్ అన్నీ కూడా ఖాళీగా ఉన్నాయండి. కాబట్టి శ్రీవారి సర్వదర్శనానికి వెళ్లే వారిని వైకుంఠం 2 వద్ద ఉన్న క్యూలైన్ నుంచి భక్తులను అలో చేశారు. ఈ రోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉన్నారు. ఈ రోజు గురువారం ఉదయం 5 గంటలకు వైకుంఠంలోని 13 కంపార్ట్మెంట్లలో ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు మాత్రమే వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈ వైకుంఠంలోని 13 కంపార్ట్మెంట్లలో వెయిట్ చేస్తున్న భక్తులకు, అంటే ఇది వరకు క్యూలైన్లోకి వెళ్ళి కంపార్ట్మెంట్లలో వెయిట్ చేసేవారికి సుమారుగా 8 గంటల నుంచి 10 గంటలలో దర్శనం అవ్వచ్చు. ఇక ఈరోజు శ్రీవారి సర్వదర్శనానికి, అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులు దర్శనం కోసం క్యూలైన్లో ఎంటర్ అయ్యే వారికి సుమారుగా 10 నుంచి 12 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉంది అండి. ఇక స్వామివారి దర్శనం కోసం వెళ్ళే భక్తులు ఎక్కువగా ఉంటే దర్శన సమయం కూడా పెరుగుతుంది. రష్ తక్కువగా ఉంటే దర్శన సమయం త్వరగా అవుతుంది. కాబట్టి డిపెండింగ్ ఆన్ రష్, భక్తుల రద్దీని బట్టి దర్శన సమయాలలో మార్పులు కూడా ఉంటాయి. ఈ విషయాన్ని శ్రీవారి భక్తులైతే గమనించగలరు. ఇక ఎస్ఎస్టీ టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారుగా 3 నుంచి 5 గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు. పైన తెలియజేసిన అన్ని దర్శనాలకు సంబంధించిన టైమింగ్స్ డిపెండింగ్ ఆన్ రష్ అండి. ఎందుకంటే రష్ ఎక్కువైతే దర్శన సమయం కూడా పెరుగుతుంది. అదే రష్ తక్కువగా ఉంటే దర్శనం కూడా త్వరగా అయ్యే అవకాశం ఉంటుంది. ఇంతకు ముందు తెలియజేసిన దర్శనం సమయం కంటే కాస్త దర్శనం త్వరగా అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. ఈ రోజు థర్స్డే ఏప్రిల్ 17వ తేదీకి సంబంధించిన దర్శనం టోకెన్స్ ఏప్రిల్ 16వ తేదీ రాత్రి 9 గంటల నుంచి ఇచ్చారు. ప్రతిరోజు ఈ టోకెన్స్ కోటా పూర్తి అయ్యేంత వరకు ఇస్తారండి. నిన్నటి రోజు రాత్రి 10 గంటల 30 నిమిషాల లోపు ఈ టోకెన్స్ కోటా అయితే పూర్తి అయ్యింది. ఈ టోకెన్స్ ఎప్పుడు అయిపోతాయన్నది డిపెండింగ్ ఆన్ రష్ అండి. ఈ టోకెన్స్ తీసుకోవడానికి సాయంత్రం 6 గంటల నుంచి క్యూ లైన్లోనికి వెళ్ళి వెయిట్ చేసి టోకెన్స్ అయితే తీసుకుంటున్నారు. ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు స్వామివారి దర్శనం కోసం ఫ్రీగా ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్స్ తీసుకోవాలి అంటే తిరుపతిలోని రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసం బస్టాండ్ పక్కన ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్, అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్, ఈ 3 ప్రాంతాలలో మాత్రమే ఎస్ఎస్టీ టోకెన్స్ ఇస్తారు. ఈ అలిపిరిదారులు అలాగే అలిపిరిదారులు టోకెన్స్ అయితే ఇవ్వరు. కాబట్టి ఈ 3 ప్రాంతాలలో ఎక్కడైనా టోకెన్ తీసుకొని అలిపిరిదారిలో నడిచి అయినా వెళ్ళొచ్చు, లేదా బస్సులైనా తిరుమలకు వెళ్ళొచ్చు అండి. అలాగే శ్రీవారి మెట్టు నడకదారిలో కూడా ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి టోకెన్స్ అయితే ఇచ్చారు. ఈ టోకెన్స్ ఉదయం 6 గంటల నుంచి 3000 టోకెన్స్ వరకు మాత్రమే ఇచ్చారు. శ్రీవారి మెట్టుదారి టోకెన్ తీసుకోవాలి అంటే ఉదయం 6 గంటలకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ టోకెన్స్ ఎప్పుడు అయిపోతాయి అన్నది డిపెండింగ్ ఆన్ రష్ అండి. ఇక ఈరోజు 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం వారికి, అలాగే 500 రూపాయల విర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న వారికి 2 గంటల నుంచి 4 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉంది అండి. ఇక నిన్నటి రోజున బుధవారం రోజున శ్రీవారిని 70,302 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. 24,463 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. ఇక 4,25,00,000 రూపాయలు భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలు. అలాగే జూలై నెలకు సంబంధించిన శ్రీవారి దర్శనం టికెట్స్ మరియు అర్జిత సేవ టికెట్స్ మరియు రూమ్స్ ఎప్పుడు ఏ డేట్స్లలో రిలీజ్ చేస్తారో కూడా తెలుసుకుందాం. శ్రీవారి ఆర్జిత సేవ టికెట్స్ ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్ ఏప్రిల్ 19వ తేదీన ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తారు. జూలై నెల శ్రీవారి ఆర్జిత సేవ టికెట్స్ ఏప్రిల్ 22న ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తారు. అలాగే జూలై నెల శ్రీవారి ఆర్జిత విర్చువల్ సేవ టికెట్స్ మరియు టోకెన్స్ దర్శనం టోకెన్స్ ఏప్రిల్ 22న మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేస్తారు. అలాగే జూలై నెల అంగప్రదర్శన టోకెన్స్ ఏప్రిల్ 23 ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తారండి. అలాగే జూలై నెల సీనియర్ సిటిజన్స్ టికెట్స్ ఏప్రిల్ 23వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకైతే రిలీజ్ చేశారు. జూలై నెలకు సంబంధించిన తిరుమల 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ ఏప్రిల్ 24వ తేదీన ఉదయం 10 గంటలకు రిలీజ్ చేశారు. జూలై నెల తిరుపతి మరియు తిరుమల రూమ్స్ కోటా ఏప్రిల్ 24న మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేశారు. మే నెల తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ ఏప్రిల్ 24న ఉదయం 10 గంటలకైతే రిలీజ్ చేశారు. మే నెల శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం టికెట్స్ ఏప్రిల్ 25న ఉదయం 10 గంటలకైతే రిలీజ్ చేస్తారు.
లోకల్ టెంపుల్ సేవ టికెట్స్ అయితే ఏప్రిల్ 25న ఉదయం 10 గంటలకైతే రిలీజ్ చేస్తారు. నిన్నటి వీడియోలోని కామెంట్స్కు సమాధానాలు కూడా తెలుసుకుందాం. ఆల్మోస్ట్ అన్ని కామెంట్లకు రిప్లై అయితే ఇచ్చాను. కొన్ని వాటికి మాత్రమే ఈ వీడియోలో తెలియజేస్తాను. అలాగే మొదటి కామెంట్, హాయ్ మేడం, డిజేబుల్ పర్సన్స్కి ఆఫ్లైన్లో టికెట్స్ ఇస్తున్నారా? డిజేబుల్ పర్సన్స్కి ప్రత్యేకంగా ఆన్లైన్లో మాత్రమే టోకెన్స్ విడుదల చేస్తారు. ప్రస్తుతం అయితే ఆఫ్లైన్లో టోకెన్స్ ఇవ్వడం లేదండి. టీటీడీ వారు త్వరలో ఆఫ్లైన్లో ఇస్తాము అని అంటున్నారు. కానీ ఎప్పటి నుంచి ఇస్తారు అన్నది టీటీడీ వారి నుంచి అప్డేట్స్ అయితే రావాల్సి ఉంటుంది. అలాగే అప్డేట్స్ రాగానే మన ఛానల్లో కూడా తెలియజేస్తాను. వాట్సాప్ ఛానల్లో కూడా తెలియజేస్తానండి. మీరు ప్రస్తుతం స్వామివారి దర్శనానికి వెళ్ళాలి అనుకుంటే తిరుపతిలోని ఎస్ఎస్టీ టోకెన్స్ అయితే తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి మీరు భూదేవి కాంప్లెక్స్, విష్ణు నివాసం, శ్రీనివాసం కాంప్లెక్స్ ఈ 3 ప్రాంతాలలో రాత్రి 9 గంటలకు టోకెన్స్ ఇవ్వడం అయితే స్టార్ట్ చేశారు. ఆ టోకెన్ తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ కామెంట్, ఎస్ఎస్టీ టికెట్ ఉన్న టైం కంటే ముందైనా లేట్గా అయినా దర్శనానికి పంపిస్తారా? ఎస్ఎస్టీ టోకెన్స్ ఉన్నవారు టోకెన్స్ లోని టైంకు 1 గంట ముందు వెళ్ళొచ్చు. లేట్ అయితే అంటే రాత్రి 9 గంటలలో అయినా వెళ్లాల్సి ఉంటుంది. మీరు తీసుకున్న టోకెన్లోని డేట్ లోపల మాత్రమే వెళ్లాల్సి ఉంటుందండి. నెక్స్ట్ డే వెళ్ళాలి అనుకుంటే అయితే అలో చెయ్యరు. ఇక నెక్స్ట్ కామెంట్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, నా కామెంట్కి రిప్లై ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే విష్ణు నివాసం దగ్గర డైలీ లిమిట్ 10 టోకెన్స్ ఇస్తారు. విష్ణు నివాసం మాత్రమే కాదండి, తిరుపతిలోని 3 ప్రాంతాలలో భూదేవి కాంప్లెక్స్, విష్ణు నివాసం, శ్రీనివాసం కాంప్లెక్స్ ఈ 3 ప్రాంతాలలో కలిపి రోజుకి 10,000 టోకెన్స్ నుంచి 20,000 టోకెన్స్ వరకు ఇస్తారు. అది కూడా మీరు వెళ్ళిన రోజు రష్ని బట్టి, తిరుమలలో శ్రీవారి ఆలయంలోని సేవలను బట్టి కూడా టోకెన్స్ ఉంటాయండి. కాబట్టి ఆ 3 ప్రాంతాలలో కలిపి లిమిటెడ్ టోకెన్స్ ఉంటాయి. ఇక ఈరోజు థర్స్డే కాబట్టి ఈరోజు టోకెన్స్ తగ్గించేశారు. ఎందుకంటే స్వామివారికి ప్రతి థర్స్డే సాయంత్రం పూలంగి సేవ ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో దర్శనం ఉండదు. అందువలన సేవ జరిగే టైం స్లాట్ టోకెన్స్ అయితే ఇవ్వరండి. అలాగే శుక్రవారం రోజు ఉదయం స్వామివారికి అభిషేకం ఉంటుంది. కాబట్టి దర్శనం టోకెన్స్ కోటా తగ్గించిస్తారు. అలాగే స్వామివారికి జరిగే కార్యక్రమాలను బట్టి టోకెన్స్ అయితే ఇస్తారు. సో కరెక్ట్గా ఈరోజు ఇన్ని టోకెన్స్ ఇవ్వాలి కదా, ఎందుకు ఇవ్వలేదు అంటే అదే రీజన్ అండి. ఇక నెక్స్ట్ కామెంట్, 300 రూపీస్ టికెట్ ఉన్న వారికి కూడా ఎస్ఎస్టీ టోకెన్స్ ఇస్తారా? టీటీడీ వారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 300 రూపీస్ దర్శన టికెట్స్ ఉన్న వారికైతే ఎస్ఎస్టీ టోకెన్స్ ఇవ్వరు అని ఇంతకు ముందు తెలియజేశారు. పైన కామెంట్ చేసిన వారే ఈ కామెంట్ కూడా చేశారు. అంటే ఒకే ఫ్యామిలీలో సగం మంది 300 రూపీస్ టికెట్ దొరికాయి, సగం మందికి దొరకలేదు. సో అందరూ కలిసి ఆ రోజు ఎస్ఎస్టీ టోకెన్స్ టికెట్లో తీసుకుందాం అనుకుంటున్నాము. సో అలా వీలవుతుందా? లేకపోతే ఆల్రెడీ 300 రూపీస్ టికెట్స్ ఉన్నాయి కాబట్టి ఎస్ఎస్టీ టోకెన్స్ ఇవ్వరా? మీరు 300 రూపాయల టోకెన్స్ తీసుకొని ఉన్నాము అన్నారు. అందులో కొంతమందికి టికెట్స్ లేవు అన్నారు, కొంతమందికి టికెట్స్ బుక్ చేసుకున్నాము అన్నారు కదా. కాబట్టి మీరు ఒకసారి తిరుపతిలో ఎస్ఎస్టీ టోకెన్స్ ఇచ్చే కౌంటర్లో కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఎస్ఎస్టీ టోకెన్ తీసుకొని వెళ్ళండి. లేదంటే అందరూ కలిసి సర్వదర్శనానికైనా వెళ్లాల్సి ఉంటుంది. అలా కాదు అంటే 300 రూపాయల టికెట్స్ ఉన్నవారు 300 రూపీస్ దర్శనానికి వెళ్ళాలి. 300 రూపీస్ దర్శనం టికెట్స్ లేని వారం ఎస్ఎస్టీ టోకెన్ తీసుకొని టోకెన్ దర్శనానికైతే వెళ్లాల్సి ఉంటుంది. ఇది అండి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం. మరి లేటెస్ట్ అప్డేట్స్, ఇంకా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎలాంటి సమాచారమైనా తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీ కామెంట్లకు సమాధానాలు కూడా తెలియజేస్తాను. అలాగే మీరు ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోని కూడా తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.